ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీరు వినే ఈ అంశం చూస్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎవరెప్పుడు చెప్పరెట్టాడు సహజంగా. మీరు తినేది ఎక్కువ, మీరు తాగేది ఎక్కువ, ఏది ఎక్కువ మీ లోపలికి వెళుతున్నదో మీరు ఎప్పుడు ఆలోచించంటారు. ఇప్పుడు ఈ లెక్కలు చూద్దాం ఈ రోజున మనం. తాగేది ఎక్కువ అంటే మీకు ఇంకో ఆలోచన వచ్చింది. ఆ తాగుడు కాదండి నేను చెప్పేది. మీరు రోజు మొత్తంలో మీరు తినే ఆహారం ఎక్కువ మోతాదులో వెళుతున్నదే లోపలికి, మీ నీళ్ళు ఎక్కువ వెళుతున్నాయా, దేని రేషియో ఎంత ఉండాలి, ఏ రేషియో ఎట్లా ఉంటే ఆరోగ్యం, ఈరోజు మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ మదర్ నేచర్ ఇచ్చిన ఒక డిజైన్ ఏంటో తెలుసండి. ఈ ప్రకృతిలో ఉన్న ఒక రహస్యం చూస్తే 3 వంతులు నీరు, 1 వంతు భూమి. 1 వంతు భూమికి 3 వంతులు నీరున్నప్పుడే ఆ భూమికి ఇది సరిపోతుందని అర్థం. అట్లాగే ఈ మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాల్లో కూడా చూసుకుంటే 3 వంతుల పైగా నీరే ఉంటుంది, 1 వంతే పదార్థం ఉంటుంది. ఇంకా కొన్నిట్లో నీరు ఇంకా ఎక్కువ ఉంటుంది, పదార్థం తగ్గిపోతుంది. అందుకని పదార్థం తక్కువ, నీరు ఎక్కువ అనేది ఆహారాల్లో ఏర్పాటు చేయబడి ఉన్నది. నేచర్లో అలాగే ఉంది. మరి జీవరాశుల్ని తీసుకుంటే, ముఖ్యంగా మనం తీసుకుంటే మనల్ని, మన శరీరంలో 3 వంతుల నీరు, 1 వంతే పదార్థం ఉంది. అంచేత 70% నీరు, 30% పదార్థం. అందుచేత మన రేషియోస్ కూడా చూడండి ఇట్లా ఉన్నాయి. కాబట్టి మన పెద్దలు ఏమంటారు, బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉంది అంటారు అనమాట. మన శరీరంలో 1 వంతు పదార్థం, 3 వంతులు నీరు ఉందంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత, దేనికి తక్కువ ప్రాముఖ్యత ఉంది అని మీరు గ్రహించాలి ఇక్కడ. కాబట్టి మన దినచర్యలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, దేనికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామో రెక్టిఫై చేసుకోవాలి. ఈ బాడీలో ఉండే నేచర్ని మీరు బ్యాలెన్స్ తప్పించారనుకోండి, ఆరోగ్యం కూడా బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక చిన్న ఈక్వేషన్ ఇదంతే. ఈ శరీరంలో ఉండే రేషియోస్ ఎట్లా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కొన్ని సెకండ్లు గాలి పీల్చుకోకపోతే మనం చనిపోతాం. అంటే మన బ్రతుక్కి ప్రాణవాయువు ఎంత అవసరమో మీరు ఆలోచించండి. కొన్ని రోజులు నీళ్లు త్రాగపోయినా బ్రతకొచ్చు, కానీ కొన్ని సెకండ్లు గాలి లేకపోతే చచ్చిపోతామంటే గాలి అంత అవసరం నీళ్ల కంటే. కానీ నీళ్లు త్రాగపోతే కొన్ని రోజుల వరకు బ్రతుకుతాం, కానీ కొన్ని నెలలు బ్రతకలేం. కానీ నీళ్లు అవసరమే, కానీ గాలి అంత కాదు. దీని అవసరం ఎంత. ఆహార విషయానికి వస్తే గాలి వలె ఆహారం అందకపోతే కొన్ని సెకండ్లో చనిపోలేం, కొన్ని రోజుల్లోనే ఆహారం తినకపోతే చనిపోం, కొన్ని నెలల వరకు బ్రతకొచ్చు. ఆహారం తినకపోతే ఈ శరీరం కొన్ని నెలల వరకు బ్రతికే అవకాశం ఉందంటే ఆహారం యొక్క అవసరం ఈ శరీరంలో తక్కువ ఉంది. నీళ్లు త్రాగకపోతే కొన్ని రోజుల్లో ఈ దేహం చనిపోతున్నదంటే నీళ్ళ అవసరం ఎక్కువ ఉంది అని ఈ ఈక్వేషన్ మీరు చూడాలి. 3 వంతుల నీరు, 1 వంతు పదార్థం ఉంది అంటే మన అవసరాలు కూడా ఈ విధంగానే ఉండాలి అని గ్రహించాలన్నమాట. మరి మీ దినచర్యలో మీరు తినే ఆహారం ఎక్కువ క్వాంటిటీ ఉందా లోపలికి వెళ్ళేది, మీరు తాగే నీళ్ళు ఎక్కువ ఉన్నాయా, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం ఆలోచిద్దాం. ఇంకా మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మీరు ఎన్ని తిన్నారో మొత్తం మీద ఆహార పదార్థాలు మనం అన్నీ వండుతాం, పిండుతాం, వేపుతాం. అందులో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది ఇట్లా ప్రాసెస్ చేసే కొద్దీ. ఇక దేవేమా 0, నీరు అసలు ఉండదు నూనెలో దేవిన వాటిలో. బాగా ఓవెన్లో ఎక్కువ పెట్టేసామా నీరు కూడా బాగా తగ్గిపోతుంటుంది. సరే, ఈ ఆహార పదార్థాలని రోజు మొత్తంలో బ్రేక్ఫాస్ట్ మొత్తం తిన్నది ఒక తూకం వేయండి. తినే ముందు మీరు అసలు లంచ్ ఎంత తింటున్నారో తూకం వేయండి, స్నాక్స్ ఎన్ని తింటున్నారో తూకం వేయండి, డిన్నర్లు ఏం తింటున్నారో మొత్తం ఒక తూకం వేసి తినండి. రోజు మొత్తంలో 4 ట్రిప్పులు మీరు తిన్నది ఎంతో టోటల్ వస్తుంది, ఎన్ని కేజీలు వచ్చిందో చూడండి ఒకసారి. మీరు రోజు మొత్తంలో ఎన్ని నీళ్లు తాగుతున్నారో తూకం వేయండి, ఏ రేషియో ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇక అసలు ఆలోచన చేయండి ఒకసారి. తినేది ఎక్కువ ఉంటుందా, త్రాగేది ఎక్కువ ఉంటుందండి? ప్రొద్దున ఇంత, మధ్యాహ్నం ఇంత, సాయంకాలం ఇంత, మళ్ళీ రాత్రికి ఇంత, 4 ట్రిప్పులు కలిసి 2 నుంచి 3 కేజీలు వెళ్తున్నది లోపలికి. నీళ్ళండి, ఆడవారైతే 2-3 గ్లాసులు, 4 గ్లాసులు, ఎక్కువ మంది తాగేది 3-4 గ్లాసులే యావరేజ్ని. మగవారు 2 లీటర్లు, 1.5 తాగుతుంటారు ఎక్కువ మంది. అంటే తినటం 3 కేజీల, తాగటం లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ నీళ్ళు, 2 లీటర్ నీళ్ళ. రేషియో ఏమైందండి ఇక్కడ? అంటే మీ జీవన ఆధారం నీరు, ప్రాణాధారం నీరు, ఆహారం కాదు అక్కడ. మీ కణజాలంలో జీవ ప్రక్రియ జరగాలంటే, జీవక్రియ సజావుగా మెటబాలిజం సాగాలి అంటే నీరు అంత అవసరం ఇక్కడ. ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే వాటర్ కావాలి. కాబట్టి నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలి.
కానీ మనందరం తిండికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, నీళ్ళకి ఇవ్వటల్లా. అంచేత ఆరోగ్యం మనలో పెరగాలి అంటే బాడీలో ఉండే న్యాచురల్ మెకానిజంను మీరు వ్యతిరేకించొద్దు. అందుకని నీళ్ళు ఎక్కువ కావాలి బాడీకి. అదే నేచర్ ఇచ్చిన ఫుడ్ తింటున్నారనుకోండి, ఆహారంలో కూడా 80% వాటర్ ఉంది, తాగేది కూడా ఉంటుంది. అప్పుడు నీరు బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆహార పదార్థాలు తగ్గిపోతాయి. మనం వండి పిండి ప్రాసెస్ చేయటం వల్ల నీళ్ళ లోపల ఉన్న క్వాంటిటీ తగ్గిపోతున్నది. పైగా మనం తినే ఉప్పు నూనెలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ తప్పేటట్టు చేస్తాయి అన్నమాట. అంచేత రోజులో మీకు ఆరోగ్యం కావాలి అంటే ఈ వాటర్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. అందుకని ఒక వంతు పదార్థం 3 వంతుల నీళ్లు అనేది బాడీ ఇచ్చిన డిజైన్ అయితే 3 వంతుల పదార్థం 1 వంతు నీరుకి మనం మార్చాం. ఇలా రివర్స్ చేయటంలో ఆరోగ్యం ఎలా తారుమారవుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇక్కడ. 1 గ్లాసు బియ్యం ఉడకాలి అంటే 2 గ్లాసులు నీళ్లు పోయాలని ఒక లెక్క ఉంది. అలా పోస్తే కరెక్ట్గా ఉడుకుతుంది. నువ్వు చెప్పినట్టు నేనెందుకు పోస్తాను? 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసే నీళ్లు పోస్తానంటే ఉడకదు. 1 గ్లాసు బియ్యానికి అర గ్లాసే నీళ్లు పోస్తానంటే ఉడకదు. 1 గ్లాసుకి నేను 4 గ్లాసులు పోస్తానంటే ఎక్కువై చిమిడిపోతుంది. లెక్క అన్నాక లెక్కే. అలాగే మీరు ఆరోగ్యంగా ఉండాలి, జీవక్రియ హెల్దీగా జరగాలంటే మీ లోపల నీటి అవసరం ఎక్కువ. అంచేత ప్రతిరోజు నీళ్ళు ఎక్కువ త్రాగటానికి ట్రై చేయండి. ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం కంటే నీళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి. మీ లోపల ఉన్న మెకానిజం అది. ఇది తెలుసుకోండి ఆరోగ్యం. అందుచేతనే నేను రోజుకు 4-5 లీటర్ల మంచినీళ్ళు త్రాగమంటాం. మీరు తినే ఆహారంలో వాటర్ పర్సంటేజ్ ఉన్నప్పటికీ మీరు తినే సాలిడ్స్ వెళ్ళేది 2 కేజీలు పైగా వెళుతున్నది. అందుకని 4 to 5 లీటర్స్ వాటర్ తాగితే మీ బాడీ బ్యాలెన్స్గా హెల్తీగా ఉంటుందని నేను చెప్తుంటాను. కానీ ఈ విషయం మన ఋషులకు తెలుసు, మన పెద్దలకు తెలుసు, మన పూర్వీకులందరూ ఆచరించారు. అందుకని మంచాల దగ్గర నీళ్లు పెట్టుకుని రాగి చెంబులు ఎక్కువ తాగారు. ఎవరింటికి ఎవరు వెళ్ళినా ముందు నీళ్లు తాగు, తర్వాత మాట్లాడదు కానీ అనేవారు. ఇప్పుడు టీ తాగు అని ముందు టీ ఇస్తున్నారు, కాఫీ ఇస్తున్నారు, నీళ్ళు ఇవ్వటం బదులుగా. అందుచేత ఈ అలవాటు మారింది, రివర్స్ అయింది కాబట్టి ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఆడవారికి తెలియదు కదా ఈ రేషియో ఎట్లా ఉంటే మంచిదని. పాపం పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చూడండి ఎలా పెంచుతారు. భోజనం దగ్గర కూర్చుని ఆడవారు వడ్డిచ్చేటప్పుడు తిండి తింటేనే బలం, బిడ్డకి తిండి తింటేనే ఆరోగ్యం అనుకుని ఎంతసేపు తిండి ఎక్కువ పెడదామని తల్లులు చూస్తూ వాడు భోంచేస్తుంటే, బాబు ఈ అన్నం కొంచెం పెట్టుకోమ్మా, ఈ కూర కొంచెం పెట్టుకో, చాలమ్మ అంటాడు. ఈ అన్నం పెరుగులో కొంచెం పెట్టుకుంటాడు, బాబు ఈ కొంచెం అన్నం పెట్టుకోమ్మా, ఇంత కొంచెం పెట్టుకున్నాను మళ్ళీ బతిమాలుతుంటాడు. ఇక లాస్ట్కి వచ్చాక భర్త కూడా పక్కన కూర్చొని తింటుంటే, ఆవిడ కూడా కూర్చొని తింటుంటే, ఇట్లా అందరూ కలిసి వడ్డించుకుంటూ తింటారు కదా. చివరికి వచ్చినప్పుడు ఆవిడ అంటుంది, ఏమండి ఈ కొంచెం మీరు ఊడ్చిపెట్టుకోండి, ఈ కొంచెం నువ్వు పెట్టుకో, ఈ కొంచెం నేను ఊడ్చేస్తా, గిన్నెంతా ఊడ్చేస్తే పని అయిపోతుంది, కడిగేసుకుంటాను అని ఊడ్చి మరీ ఖాళీ చేసి తినేస్తారు తప్ప. అంటే తిండికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ తినేస్తున్నాం. కానీ బాబు ఎన్ని నీళ్ళు తాగావు, ఈ కాసి నీళ్ళు తాగు, ఇంకాసిన పోయినా అని ఎప్పుడైనా అడిగారండి? ఇంకాస్త పోయినా అని బీరును అడుగుతున్నారు కానీ నీళ్ళని ఎప్పుడైనా అడిగారా? ప్రతి ఇంట్లో ఎంతసేపు తిందామనే రంది తప్ప, ఇంకా తిను ఇంకా పెట్టినా ఇంకా కూరనా అనే తప్ప తాగామనే ఆలోచన ఎప్పుడు లేదా, ఎప్పుడు రాదు అసలు. అంచేత ఆహారం తప్పంటలేదు నేను, అవసరం. ఆహారానికంటే నీళ్ళ అవసరం ఇంకా ముఖ్యం. ఈ రెండిటికంటే గాలి ఇంకా ముఖ్యం. అందుకని ఎంత గాలి తీసుకుంటున్నామా, ప్రాణవాయు సవ్యంగా వెళుతున్నది ఫస్ట్ ఆలోచించండి. నీళ్లు బాగా వెళుతున్నాయా లేదని బాగా ఆలోచించండి. ఈ 2 తీసుకుంటేనే ఆరోగ్యం. ఈ 2 పర్ఫెక్ట్గా అందితే ఆహారం తక్కువ తీసుకున్నా మీకు అనారోగ్యం ఎక్కువ రాదు. ఈ టెక్నిక్ తెలిసిన వారు ఋషులు. అందుకనే ఋషులు ఎక్కువ కాలం ఎందుకు బ్రతికారు, ఎక్కువ మేధస్సుతో ఎందుకు బ్రతికారు, ఎక్కువ కాలం మూలపడకుండా అన్ని ఆర్గాన్స్ని ఎందుకు సవ్యంగా వాడుకోగలిగారు. అడవిల్లో ఉంటూ ఒంటరిగా ఉంటూ ఎవరి చేత చేయించుకోకుండా, ఏ ఇన్ఫెక్షన్ గురవ్వకుండా, అంత చలికి ఎండకి మంచుకి వానకి తట్టుకున్నట్లా ఉండగలిగారంటే వాళ్ళ ఆరోగ్య రహస్యం తెలుసండి. గాలికి నెంబర్ 1 ప్రాముఖ్యత ఇచ్చి ప్రాణాయామం చేశారు, నీళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి బాగా త్రాగారు, ఆహారం తక్కువ ప్రాముఖ్యత ఉందని ఒకేసారి ఋషులు తిన్నారు రోజులో. ఈ ఈక్వేషన్ ఎట్లా ఉండాలి, ఇది ఆరోగ్యకరమైన ఈక్వేషన్ చూడండి. ముందు ఆహారం, తర్వాత నీళ్లు, గాలి సంగతి దేవుడు ఎరుగు, దానంతా అది వెళ్తుంది. మనకు బొజ్జ పెరిగితే ఇంకేంటి గాలి ఎక్కేదండి? 50%, 30%, 25% లంగ్స్ క్లోజ్ అయిపోతున్నాయి జనాలకి. అందుకని మనిషి లైఫ్ 50% కట్ గాలి వెళ్ళలేదంటే. అందుకని మన జీవితం తగ్గిపోవటానికి కారణం ప్రాణవాయు ఎక్కువ తీసుకుపోవటం.
150 ఏళ్ళు ఋషులు బ్రతకటానికి కారణం ప్రాణవాయు బాగా తీసుకునేటట్టు డొక్కలు లోపలికి వెళ్ళేటట్టు ఉన్నాయి, ఛాతీ వెడల్పుగా ఉంది, లంగ్ కెపాసిటీ ఎక్కువ. ఈ డిఫరెన్స్ అన్నమాట. అందుచేత నేచర్ ఇచ్చిన ఈక్వేషన్ని ఇన్బ్యాలెన్స్ చేయకండి. శరీరంలో వీటిని బ్యాలెన్స్ చేసుకోవటం తెలిస్తే ఆరోగ్యం, వీటిని ఇన్బ్యాలెన్స్ చేశారు అనారోగ్యం. ఇన్నాళ్ళు చేసిన మిస్టేక్స్ ఇవి. అందుకని ప్రతిరోజు ఎంత తిన్నామో అని ఆలోచించేదానికంటే ముందు ఎన్ని నీళ్లు త్రాగామో అని ఆలోచించండి. ఆ త్రాగే టైం టేబుల్ మీ ఇష్టం వచ్చినప్పుడు తాగకూడదు, మళ్ళా అనారోగ్యం. అందుకని యూట్యూబ్లో నేను చెప్పిన ఎపిసోడ్స్లో 4-5 లీటర్ల మంచినీళ్ళు ఎప్పుడెప్పుడు ఎలా త్రాగితే మంచిదని చెప్పాను కదా, ఆ వీడియోస్ వినండి. చక్కగా అలాంటి షెడ్యూల్ ప్రకారం వాటర్ తాగండి. మీలో వచ్చే మార్పులు గమనించండి. ఎంత ఆరోగ్యంగా మీరు మార్పుని పొంది అనుభవ రూపంలో తెలుసుకోగలుగుతారో చూడగలరు. అంచేత శరీరానికి ఆహారం కంటే నీరెక్కువ ప్రాముఖ్యత ఉంది అని తెలుసుకుని తాగుదామని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.